హాయ్, ఐఎమ్ స్వప్న. ఐఎమ్ ఏ న్యాచురల్ ఫర్టిలిటీ కోచ్. ఎప్పుడైనా ఆ మాట విన్నారా? శుభవార్త ఎప్పుడు చెప్తావని అడగడం. అసలు పిల్లలు లేకపోవడం అనేది అది శరీరానికి సంబంధించింది మాత్రమే కాదు, అది మానసికంగా మనసును ముక్కలయ్యేలా చేస్తూ ఉంటుంది. చాలామంది వాళ్ళ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా వాళ్ళ పిల్లల ఫొటోసు వాట్సాప్లో కానీ ఇట్లా స్టేటస్లో షేర్ చేస్తున్నప్పుడు, కుటుంబంలో ఎవరైనా ఇలాంటి మాటలు అడుగుతున్నప్పుడు అసలు నాకు వాళ్ళకి వాళ్ళే తక్కువగా ఊహించుకోవడము, నాకు మాత్రమే ఇలా ఎందుకు జరుగుతుంది, నలుగురిలో నేనే తక్కువ ఉన్నాను అని చెప్పేసి కంపేర్ చేసుకొని బాధపడుతూ ఉంటారు. సో మీరు ఒకరితో కంపేర్ చేసుకోవడం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ హ్యాపీనెస్ పాడవుతుంది. సో ఫ్యామిలీలో ఎవరైనా ఇలా అడగడం వల్ల మీ మనసు పాడవుతుంది. ఇలాంటి గిల్ట్ ఫీలింగ్ చాలా భారంగా అనిపిస్తుంది. సో ఎప్పుడైతే మీరు నా ఫర్టిలిటీ జర్నీ చాలా స్పెషల్, నేను త్వరలోనే ఒక హెల్దీ అండ్ కాన్ఫిడెంట్ బేబీని తీసుకుంటాను అని ఎప్పుడైతే మీకు మీరు చెప్పుకుంటారో అప్పుడే మీ ఫర్టిలిటీ జర్నీ అనేది స్టార్ట్ అవుతుంది. మీ ఫర్టిలిటీ జర్నీలో మీరు ఒంటరిగా ఉన్నాను అని ఫీల్ అయితే యాజ్ ఎ న్యాచురల్ ఫర్టిలిటీ కోచ్గా నేను హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నాను. సో ఎవరైనా ఫర్టిలిటీ జర్నీలో ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.